ఉదాహరణకి కర్లపూడి రెవెన్యూ పరిధిలో లేమల్లి గ్రామం ఉంది. లేమల్లి గ్రామంలో చిన్న సన్నకారు రైతులు ఉంటారు. అంటే చాలా ఎక్కువ పొలాలు ఉన్న రైతులు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అంతా ఎకరం 2 ఎకరాల రైతులు ఎక్కువ ఉన్నారు. అట్లాంటి రైతులు భూములు తీసుకొని మీరు కౌలు ఇవ్వటంతో పాటు అదేవిధంగా రైతు కూలీలు కూడా ఇక్కడ ఎక్కువ ఉంటారు. వాళ్ళకు కూడా సరైన న్యాయం చేసినట్లయితే ఇక్కడ ఫుల్ఫిల్ జరుగుతూ ఉంది. ఇకపోతే పార్లమెంటు బిల్లు పెట్టిన తర్వాత అంటే నేను వేరేగా ఉద్దేశం చెప్పడం నా మనసులో ఉన్నటువంటి పార్టీలేతరంగా నా మనసులో ఆలోచన చెప్తున్నాను. మావిగన్ అనే ఒక పేరు రావటం వల్ల రియల్ ఎస్టేట్లో కొంత అప్ అండ్ డౌన్స్ అయితే మొదలైంది. అంటే నేనేమంటా అంటే అటు ఆయన మచిలీపట్నంలో కడతంటే మచిలీపట్నంలోకి ఆనందమై ఉండొచ్చు. ఈ మా ఏరియాలో అమరావతి పరిధిలో అయితే కొంచెం మార్కెట్ కొంచెం మావిగన్ అనగానే కొన్ని పార్టీలు కూడా కొంచెం వెనక తగ్గుతూ ఉన్నారు. అదొక్క విషయంలో నేను వాస్తవంగా కూడా నేను వైఎస్ఆర్సీపీ ఆ ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి నాకు కొంచెం విభిన్నంగానే అనిపిస్తూ ఉంది. మావిగన్ ఎక్కడో మచిలీపట్నం వాడు తీసుకెళ్ళా కానీ ఇప్పుడు అమరావతి మనకు ఉంది. మేమందరం ఎంతో కొంత ఆశ అయితే ఉంది, అభివృద్ధి జరిగిద్దని అయితే ఉంది. ఇకపోతే నేను నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారికి చెప్పదలుచుకుంది ఏంటంటే, అయ్యా గతంలో ఇచ్చిన రైతులు ధర్నాలు చేసి సంవత్సరాలు నిరాహార దీక్షలు చేశారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ పునరావృతం కాకుండా దయచేసి ఇప్పుడు భాష్యం ప్రవీణ్ గారికి ఉంది. ఈ కర్లపూడి రెవెన్యూలో అత్యధిక మెజార్టీ వచ్చింది కాబట్టి ఆయన కూడా రైతులకు న్యాయం చేసి రైతు కూలీలకు న్యాయం చేసి చేయమని అయితే నేను కోరుకుంటా ఉన్నాను.